నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే విజయదశమి రోజు వీడియో. అమ్మ భవానీ మాల వేసుకున్నారు కదా, అయితే మిగతా భవానీలందరికీ కూడా మేము ఫ్రూట్స్ ఇద్దామని అనుకున్నాము. విజయదశమి కదా, అమ్మవారికి చీర కడదామని అనుకున్నాము. ముందుగా దానికి తగ్గట్టుగా బిందెలను అయితే రెడీ చేసుకున్నాము. హెడ్లా కలసం పెడతాం కదా, ఆ కొబ్బరికాయకి నేనైతే అమ్మవారిల ఫేస్ పెట్టాను. ఇంకా మా దగ్గర ఉన్న నగలతో డెకరేట్ చేసేసాము. ఫైనల్గా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు, చూడండి ఎంత బాగున్నారో. జడ కూడా పెట్టాము. భవానీలకి ఫ్రూట్స్ తాంబూలంగా ఇస్తామని చెప్పాం కదా, దానికోసం అయితే మా సిస్టర్ రెడీ చేసేస్తుంది. ఇక్కడ తమలపాకులు, ఫ్రూట్స్, చెక్క, డబ్బులు ఇవన్నీ పెట్టి ఇస్తున్నారనమాట. ఇలా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసింది మా సిస్టరు, ఎందుకంటే వాళ్ళు వచ్చాక ఇవ్వాలి అంటే కష్టం అవుతుంది కదా. ఇలా ఒక్కొక్కరికి సపరేట్ కవర్స్లో వేసేస్తే ఈజీ అవుతుందని అలా చేసింది కదా. మాతలకైతే బ్లౌజ్ పీస్, గాజులు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాము. ఫ్లాష్ ఎక్కడ కొంతమంది భవానీలు అయితే వచ్చారు. విజయదశమి కదా, అందరూ అన్ని రకాల ప్రసాదాలు చేయాలంటే ఆఫ్టర్నూన్కి మేమైతే ప్రసాదం చేసాము అమ్మవారికి. మా ఎదురింటి ఆంటీ కూడా వచ్చి భవానీకి తాంబూలం ఇచ్చారు. మా ఇంటికైతే అందరు భవానీలు రాలేదు. అఖండ దీపం అప్పుడు కూడా మా వీధిలోకి రాలేదు. భవానీలందరూ తెచ్చిన ప్రసాదాలన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టారు. పీఠం దగ్గర పెద్ద అరిటాకు వేసి అన్ని రకాల ప్రసాదాలు పెట్టి చాలా బాగుంది కదా. పైన ఉన్న చీర అమ్మవారికి పెట్టుకున్నాం మేము. అందరు భవానీలు రాలేదు కదా, చాలా ఫీల్ అయ్యాము మేమైతే. అందరు భవానీల్ని అందరింటికి ఎలా తీసుకువెళ్తున్నారో అలాగే మా ఇంటికి కూడా తీసుకురావాలి కదా, తీసుకురాలేదు. అలా ఫస్ట్ టైం కదా, తెలియలేదు ఫ్రూట్స్ అవి పెడతారని. మేము అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నాము. అది విజయదశమి రోజు ఇవ్వడం వలన వాళ్ళకి కూడా కుదరలేదు. ఇంకా రాలేని భవానీలకు బస్సులో ఇచ్చేసాము. ఇంకా అన్ని ప్రసాదాలు తీసేసి తినే దగ్గరికి తీసుకెళ్లిపోతున్నాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ప్లేట్ మొత్తం నిండిపోయింది ఈ ఐటమ్స్ తో. మేమైతే ముందు భవానీలందరికీ అన్ని ఐటమ్స్ వడ్డించేసాము. అన్ని ఐటమ్స్ పెట్టేశాక హారతి తీసుకొని అయితే తినేశారు వీళ్ళు. ఎక్కువ ఐటమ్స్ ఉంటే భలే ఉంటుంది కదా. తర్వాత అరిటాకులో అమ్మవారికి నైవేద్యం పెట్టారు కదా, అందులో కొన్ని కొన్ని తీశారు, మిగతావన్నీ గోదావరిలో కలిపేశారు. ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ వరకే పెట్టాను. ఈవినింగ్ విజయవాడ బయలుదేరేది ఆ వీడియో వేరే పెడతాను, అది కూడా చూడండి. అమ్మవారిని ఎలా రెడీ చేశానో కామెంట్ చేయండి. ఫేస్ ఎలా ఉందో చెప్పండి. విజయవాడ వెళ్ళటానికైతే బస్ పెట్టుకున్నారు వీళ్ళు. దసరా రోజు మేమైతే ఇలా ఇన్ని రకాల ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాము. 2023లో మేమైతే దసరా ఇలా జరుపుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.